ఓహో చిన్నమ్మ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టుందిగా చిన్నమ్మ బాగా ఒకసారి కొన్నావు ఏడు సంగతులు ఎట్టుందిలా నా మేకప్? బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు పెళ్ళికా ఇప్పుడేడ పెళ్ళిళ్ళు ఉండయన్నా? మరి మీ అమ్మగారి ఇంటికా లేదన్నా, నిన్ననే మా అమ్మోళ్ళ ఇంటి కాడ నుంచి వచ్చినాను. మళ్ళా రేపు పోతా. అది సరే గాని ఇందాక నుంచి గోడ మీద తాపీ మేస్తులు ప్లాస్టరింగ్ చేసినట్టు అలా రుద్దుతున్నావేటి నీ ముఖాన్ని? ఏందిన్నా అట్టంటున్నావు? నా ముఖం ఏమన్నా గోడలాగుందా? నేను అలిగా ముఖం మీద పెట్టినా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వద్దులే వద్దులే, బొంగ ముద్దు పెడితే అచ్చం కోతిలాగా ఉంటావు. ఏందిన్నో ఏందో కోతి కొండ ముచ్చ అంటాడమేంది? ఎట కనిపిస్తానా నీ కంటికి నేను? నిజం చెప్పమంటావు చిన్నమ్మ, అచ్చం హీరోయిన్ లాగే ఉన్నావు. అవునా అన్నా? ఇంకా నిజం చెప్పాలంటే అచ్చం శ్రీలీలాగా ఉన్నావు. నిజమా? అవును గాని మీ బావ ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? మా బావ పేరెత్తకున్నావు నాకు మండుకొస్తుంది. అట్లాంటి మనిషిని నేను ఎక్కడ చూడలే. అయ్యో ఎందుకు, ఏమైంది? ఏం లేదున్నా, ఫేస్ క్రీములు మేకప్ కిట్ కొనుక్కరమని పంపించిన. కొనుక్కొస్తానని పోయి 3 రోజులు అవుతుంది, ఇంతవరకు రాలే. ఫోన్ చేస్తే ఎత్తడంలే. ఇంకెందుకు వస్తాడు, ఈ పాటికి ఏ బీహార్కో ఏ వరుసకో పారిపోయి ఉంటాడు. సరేగా నిన్న ఇందాక నువ్వు శ్రీలీల లాగా ఉన్నావు అన్నావు కదా, అది నిజంగా అంత బాగుండా నాన్న? అసలు నీ ముందు శ్రీలీలు కూడా ఎందుకు పనికిరాదు తెలుసా? చాలు ఊకొన్నా, ఇంకా అంతా బానే ఉంది కానీ ఇప్పుడు ఈ మేకప్ అంతా ఎందుకు? మా బాబు గారు చెప్పినారు కదా, ఆయన చెప్పినట్లు చేస్తానా. బాబు గారు అంటే మన చంద్రబాబు గారే కదా? అవునా, ఇట్లాంటి ఐడియాలు ఆయనగా వచ్చాయి. ఏడు చెప్పారు ఇంతకీ బాబు గారు? పొద్దున్నే లేచి మేకప్ వేసుకోవాలి అని చెప్పినాడు కదా, ఇన్లే నువ్వు? ఇటు అలా చెప్పాడా? అలా ఎందుకు చెప్తాడు, నిజంగా అలా చెప్పారా? లేకపోతే నేనెందుకు చెప్తానన్నా? అటు చూడు ఒకసారి. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం, అక్కడ ఒక మిర్రర్ పెట్టాం, తల సరిగా దూకోవడం, అద్దంలో చూసుకోవడం. విన్నావా? ఇన్నా ఎంత మంచి మాట చెప్పినాడో కదన్నా మా బాబు గారు. అందుకే పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ పక్కన పడేసి అద్దం ముగడేసుకొని మేకప్ సామాను ముందు పెట్టుకొని అట్టా మేకప్ వేసుకుంటాడన్నా. చిన్నమ్మ, బాబు గారు చెప్పింది పిల్లకాయలందరూ స్కూల్కి వెళ్ళగానే అక్కడున్న అద్దంలో చూసుకొని తల దువ్వుకొని పౌడర్ పూసుకొని శుభ్రంగా ఉండాలని ముస్తాబు అని ఒక కార్యక్రమం పెట్టారు. అవునన్నా, అంటే మా గురించి కాదా? కాదు. అయినా నాకు తెలియక అడుగుతాడా, పిల్లలు ఎట్ట తల దూకోవాలా, ఎట్ట పళ్ళు దొంకోవాలా, ఎట్ట నాలుక గీసుకోవాలా, ఇవన్నీ బాబు గారు వచ్చి చెప్పాలా? మరి ఏటనుకుంటున్నారు, బాబు గారు ఐడియాలన్నీ అలాగే ఉంటాయి. అనవసరంగా మా బావను మేకప్ సామాన్ల కోసం బయటకు పంపించిన. ఎక్కడ తిరుగుతున్నాడో ఏందో ఏమో, నేను పోయొచ్చన్నా. ఇంకా ఎక్కడికి? మీ బావ కోసమా? కాదన్నా, బ్యూటీ పార్లర్ కు. తొందరపడి ఓ కోయిలు ముందే కూసినట్టు బాబు గారు పిల్లలకు ముస్తాబు కార్యక్రమం పెడితే అది చూసి రెడీ అవుతూ కూకుంది మా చిన్నమ్మ.